హలో గైస్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సినిమాలో పుష్ప 2 లాంటి భారీ డైలాగ్స్ అయితే లేవు. అలాగని చెప్పి కలికి లాంటి అద్భుతమైన కథ ఉందంటే అది కూడా లేదు. కాకపోతే పుష్ప 2 అలాగే కలికి సినిమాలను ఈ సినిమా అయితే బ్రేక్ చేసింది. సో ఇంతకీ సినిమా ఏంటి, అంతేకాకుండా ఈ సినిమాను మనం ఎక్కడ చూడొచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ సినిమా విషయానికి వెళ్తే ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉండవు. అలాగని చెప్పి పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఉంటాయంటే అవి కూడా ఉండవు. గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాలో సరైన కథ కూడా ఉండదు. కానీ ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఇంతగా సినిమా ఏదో తెలుసా? అదే సైలెంట్గా వచ్చి ప్రేక్షకుల మంది దోచుకున్న సత్యం సుందరం సినిమా. ఇది ఒక ఎమోషనల్ డ్రామా సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా ఒక గంట అయితే సాధించింది. ఏకంగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రభాస్ కలికి సినిమానే బీట్ చేసింది. గత ఏడాది అంటే 2024లో చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో యాక్షన్ ఎంటర్టైన్స్ చాలానే ఉన్నాయి. పుష్ప 2, కలికి 2890 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్లకు వచ్చాయి. అయితే ఈ సినిమాలు ఏవి అందుకోలేని ఒక రికార్డును అయితే సత్యం సుందరం సినిమా అందుకుంది. ఇకపోతే కార్తీ అలాగే అరవింద్ స్వామి లీడ్ రోల్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళ మనసుని అయితే గెలుచుకుంది. అలా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళని ఆకట్టుకుంది. సింపుల్ కథ అలాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులు మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరినీ ఏడిపించేస్తుంది. ఈ సినిమాలో కార్తీ అలాగే అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ప్రేక్షకులను కన్నీళ్ళు తెప్పించాయి. ఈ సినిమాకు 96 లాంటి ఎమోషనల్ హిట్ అందించిన సి ప్రేమ్ కుమార్ అయితే దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా 8.4 రేటింగ్ సాధించింది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.